హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మిజిలాన్. ఫ్రెండ్స్, నిన్న నబిల్ అలాగే రోహిణి ఈ టూ కంటెస్టెన్సీ యొక్క ఫ్యామిలీస్ అయితే హౌస్లోకి రావడం అయితే జరిగింది కదా. ఈరోజు యాస్మి ఫాదర్ అలాగే నిఖిల్ యొక్క మదర్ ఈ టూ కంటెస్టెన్సీ యొక్క ఫ్యామిలీస్ అయితే ఈరోజు హౌస్లోకి అయితే వచ్చేస్తాయి. ఈరోజు లైవ్లో అయితే నిఖిల్ కోసం నిఖిల్ యొక్క మదర్ అయితే వచ్చేస్తారు. అలాగే అవినాష్ కోసం అవినాష్ యొక్క వైఫ్ అయితే ఈరోజు హౌస్లోకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ యొక్క ఫాదర్ అయితే ఈరోజు హౌస్లోకి అయితే వచ్చేస్తాడు. ఈరోజు లైవ్లో అయితే ఈ త్రీ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ అయితే వచ్చేస్తారు. మనకు ఈరోజు ఎపిసోడ్లో అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనకి యస్మి యొక్క ఫాదర్ అయితే హౌస్లోకి వచ్చారు కదా. ఈయనైతే యాస్మికి చాలా పాయింట్స్ అయితే చెప్పాడంట. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యాస్మితో వాళ్ళ ఫాదర్ అయితే ఇలా అంటాడు, నువ్వు గౌతమ్లా ఉండు, గౌతమ్ ఎంత గొడవ పడ్డా కూడా వెంటనే అందరితో కలిసిపోతాడు, నువ్వు కూడా ఎవరితోనో గొడవ పడ్డా కూడా వెంటనే అలా కలిసిపో, బాగుంటుంది. అలాగే గౌతమ్ అయితే ఎవరి మైండ్లో ఏముందో వెంటనే పసిగట్టేస్తాడు, టాస్కులు కూడా సూపర్గా ఆడతాడు, బిహేవియర్ అయితే చాలా మంచిగా ఉంది, గౌతమ్ అయితే చాలా మంచి అబ్బాయి, నువ్వు కూడా అలాగుండు అని యాస్మి ఫాదర్ అయితే యాస్మితో చెప్పడం అయితే జరిగింది. అలాగే గౌతమ్ను కూడా యాస్మి ఫాదర్ అయితే చాలా పొగిడాడంట. నెక్స్ట్ నిఖిల్ యొక్క మదర్ అయితే హౌస్లోకి అయితే వచ్చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో. ఫ్రెండ్స్, ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందని చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ మాత్రం అరాచకంగా జరుగుతున్నది. ఓటింగ్ అయితే గంటకు మారుతూనే ఉన్నది. గౌతమ్ అలాగే టేస్టీ తేజ ఈ టూ కంటెస్టెంట్స్ టాప్ 2లో కుర్చీ వేసుకొని కూర్చున్నారప్ప. వీళ్ళిద్దరు ఓటింగ్ అరాచకంగా అయితే వస్తున్నది. స్పెషల్గా గౌతమ్ ఓటింగ్ చెప్పుకుంటే వీర లెవెల్లో ఉన్నది. ఇతను ఓటింగ్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఇతనైతే టైటిల్ విన్నర్ పక్కాగా కొట్టేస్తాడు. ఆ విధమైన ఓటింగ్ అయితే వచ్చేసింది. వారు వన్ సైడ్ అయిపోయింది. ఇతను ఓటింగ్ చూసుకుంటే గౌతమ్కి ఏకంగా 35% ఓటింగ్ అయితే నమోదైంది. సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 17.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి 11.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు సేమ్ 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, యాస్మి, టేస్టీ తేజ ఈ త్రీ కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన త్రీ కంటెస్టెంట్స్ పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ ఈ త్రీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేను ఒక 5-6 పోల్స్ని అబ్జర్వ్ చేసి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఒకసారి మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో గౌతమే ఉన్నాడు. అలాగే సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. అలాగే థర్డ్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఫ్రెండ్స్, ఏ పోల్లో చూసా కూడా గౌతమ్, తేజ, యాస్మి కూడా ఈ త్రీ కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. అలాగే అవినాష్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ ఈ త్రీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. మోర్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ అలాగే విష్ణుప్రియ ఈ టూ కంటెస్టెంట్స్ ఏ పోల్లో చూసా కూడా, ఇటు యూట్యూబ్ పోల్స్లో చూసా కూడా, ఇటు వెబ్సైట్ పోల్స్లో చూసా కూడా, ఏ పోల్స్లో చూసా కూడా పృథ్వీరాజ్ అలాగే విష్ణుప్రియ ఈ టూ కంటెస్టెంట్సే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ టూ కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. మరి ఈ వీక్ ఈ టూ కంటెస్టెంట్స్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఈ వీక్ ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.